దేవుని నామమును బట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్. అందరు బాగున్నారా? గత రాత్రి అంతా నిద్రపోయారా? ఉదయకాలంలో సజీవ లెక్కలుగా లేపారండి. దేవుడు అంత క్షేమంగా ఉన్నాను నమ్ముతా ఉన్నాను. కుటుంబ పరంగా, వ్యక్తిగతంగా అందరు బాగున్నారని నేను మీకు తెలియజేస్తున్నాను దేవుని బిడ్డలారా. కాబట్టి ఉదయకాల సమయంలో మరి దేవుని దాసుడుగా, దేవుని సేవకుడుగా మరోసారి మిమ్మల్ని పలకరించడానికి, చూడడానికి దేవుడు ఇచ్చినటువంటి మహాకృపను బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు చిన్న వాక్యాన్ని మీ ముందు ఉంచాలని నేను ఆశపడతా ఉన్నాను. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 27వ వచనాన్ని చదివి వినిపిస్తారు. జాగ్రత్తగా వినండి. అందులో రాయబడిన మాటలు గ్రహించి దాన్ని అర్థం చేసుకుని ముందుకు వెళ్ళండి. చదవండి. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందులలో పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యము తనకంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయే. దేవునికి స్తోత్రం. చూడండి ఎంత చక్కటి వాక్యం. ఈ వాక్యం ఎప్పుడైనా చదివారా? చదివినట్లయితే గ్రహించండి. ఆ మాట యాకోబు ఎంత వారాసండి. పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. ప్రతి ఒక్కరు కూడా కానీ ఇది పాటిస్తే కుటుంబాలు బాగుంటాయండి, సంఘాలు బాగుంటాయండి, దేశం బాగుంటుందండి, రాష్ట్రం బాగుంటుందండి. కుటుంబం ఎంత బాగుంటుందో ఈ మాటలను బట్టి ఆలోచించండి. చదవండి ఆ మాట. తండ్రి అయిన దేవుని ఎదుట, మన తండ్రి ఎవరు? యేసయ్య. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను. ఇది బాగా అండర్లైన్ చేసుకోండి. అర్థమైందా? దిక్కులేని వారు విధవరాండ్రులో చాలా మంది ఉన్నారు. దిక్కులేని వాళ్ళు ఉన్నారు. ఈ దిక్కులేని వాళ్ళు నువ్వేం చేయాలట? దిక్కులేని పిల్లను పరామర్శించటం. తర్వాత ఎదవరండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించటం. మూడవది ఇహలోక మాలిన్యము. చూడండి, ఇహలోక సంబంధమైన పాప మాలిన్యము తనకంటకుండా, మీకు అంటకుండా తన్ను తాను మిమ్మల్ని మీరు కాపాడుకున్నటే భక్తి. కాబట్టి ఈ మాటలు మీరు గ్రహించండి. దిక్కులేని వారు ఎవరున్నారో చూడండి. ఎదవరాలు ఎక్కడున్నదో చూడండి. అర్థమైందా? ఎదవరాల్ని చూడాలి, దిక్కులేని పిల్లల్ని చూడాలి. పేదవారు, లేనివారు, తిండికి లేనట్టు వారు, బట్టలు లేనటువంటి వారు, ఇంకా కొంతమంది తల్లిదండ్రులు లేనట్టు వారు రోడ్డు మీద, బస్ స్టాండ్లో, రైల్వే స్టేషన్లో అక్కడక్కడ పడి ఉన్నారండి. మనమైతే చక్కగా తింటున్నాం, చక్కటి బట్టలు కట్టుకుంటున్నాం, నచ్చని తిండి మనం తింటున్నామండి, చాలా మనం బాగుంటున్నామండి. కానీ దిక్కులేని పిల్లలు రోడ్డు మీద ఉన్నారండి. భర్త చనిపోయిన ఎదవరాలు ఏడుస్తూ దుఃఖపడుతూ ఎక్కడో పడి ఉందండి. అలాంటి వారిని మనం చూడాలండి, మనం పరామర్శించాలండి, వాళ్ళ అవసరాలు తీర్చాలి, అక్కర తీర్చాలి. అదే దేవుడు చెప్తుండని. ఇదే నిజమైన భక్తి అండి. కాబట్టి భక్తిలో ఉన్న మనం అండి ఇవన్నీ మనం చేయాలి. చేసినట్లయితే దేవుడు దీవిస్తాడు, దేవుడు ఆశీర్వదిస్తాడు. కబుర్లు చెప్పడం కాదు, పెద్ద పెద్ద సాకులు చెప్పడం కాదు, నేను ఎంత, నేను ఆకాశం, నేను భూమి, నేను ఇది, నేను అది అని చెప్పడం కాదండి. చేసి చూపించాలి, చేసి చూపించాలి, మాట్లాడాలి. దిక్కు లేని వారికి ఒక పూట అన్నం పెట్టగలుగుతున్నారా? దిక్కు లేని వారికి రూపాయి సాయం చేయగలుగుతున్నారా? దిక్కు లేని వారికి ఏమైనా చదివించగలుగుతున్నారా? దిక్కు లేని పిల్లలకు మీరు ఆదరించగలుగుతున్నారా? భర్త చనిపోయినట్టు ఎదవరాల్ని పలకరిస్తున్నారా? పరామర్శిస్తున్నారా? చూడండి, ఇదే నిజమైన భక్తి అండి. మన తండ్రి అయిన ఎదుట ఆయన మెచ్చుకునే భక్తి ఇదే, ఆయన ఇష్టపడే భక్తి ఇది. ఆయన మెచ్చుకోవాలి, ఇష్టపడాలి, నువ్వు అడిగింది ఆయన ఇవ్వాలి. ఎంత దొరుకుతాడో మనమే మెక్కేస్తాం, ఎంత దొరుకుతుంది మనమే తినేస్తాం. ఒకరికి ముద్దు పెట్టాం, ఒకరిని పలకరించాం,
వండేసుకోవడం తినేయడం తప్ప పేద సాధాలు పట్టించుకుని పదే లేదు. క్రైస్తవ భక్తి అలా ఉండడానికి లేదు. ఇలాగ చేస్తూ ఎలోగ సంబంధమైన పాప మాలిన్యం మిమ్మల్ని మీరు అంటకుండా జాగ్రత్తగా చూసుకోండి. అలాంటి కృపా దేవుడు మీకు తోడై ఉండి నడిపించును గాక. పరిశుద్ధుడైన మా ప్రభువా, ప్రేమల మా తండ్రి, వందనాలు. ఎత్తబడిన వాక్యం నీరు కట్టి ఫలింపచేయండి. వాక్యములు రాయబడిన మాటలు విన్నారు కదా, అది గ్రహించి దాని ప్రకారం జీవించి చేసే భాగ్యం వాళ్ళకి దయచేయండి. చెప్పుట కంటే చేయుట మేలు తండ్రి, పుచ్చుకున్నట్టు కంటే ఇచ్చుట మేలని పౌలు గారు చెప్పినట్టుగా ప్రభువా, దిక్కులేని పిల్లలకు నాయన, విధవరాల్ని తండ్రి నాయన పరామర్శించటం, దిక్కులేని పిల్లలను ప్రభా చూడడం, ఇవి సంఘానికి నేర్పండి, సమాజానికి నేర్పండి. ఎంతైనా మనమే తిని మనమే వేసుకుని మనమే సాగడం కాదు, మన కలిగిన వాటిలో కొంత పేద సాధనకి ఇచ్చేటట్లుగా సాగించే. ఈ దినాల్లో అనేక మంది కోటీశ్వరులు ఉన్నారు, ధనవంతులు ఉన్నారు, వేళల మీద వేళలు కట్టు, కార్లుంటే కారు కొంట, ఎన్నెన్నో చేస్తా ఉన్నారు. పేదవాళ్ళు గుర్తు రావట్లేదు, ఎదవరాలు గుర్తుకు రావట్లేదు నాయన. కాబట్టి అలాంటివన్నీ ఈ రాత్రి దర్శించండి, ప్రేరేపించండి తండ్రి. మాట విన్న వారి హృదయాల్లో తండ్రి మీరు క్రియేట్ చేయండి తండ్రి. తండ్రి బస్ స్టాండ్లో, రైల్వే స్టేషన్లో, అక్కడక్కడ రోడ్డు మీద ప్రభా నాయన తిండి లేక తండ్రి మలమల్లాడుతూ ప్రభా చలికి అలమటిస్తూ దుఃఖపడతా ఉన్నారయ్యా. అలాంటి వారి వైపు నీ బిడ్డలు ఒక కళ్ళు చూసి చేయి చాపి వాళ్ళకి సాయం చేసి భాగ్యాన్ని దయచి. ఇది మీ ప్రార్థన ఎంతో బాధతో చేశాను నాయన. అలాగందరూ చేయాలని కోరుతున్నాం తండ్రి. ప్రేరేపించండి, సాయం చేయండి. నీ నామానికి మహిమ తెచ్చుకోండి. యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొనిచ్చి నామ పరమ తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.